గోల్డెన్ మైక్ ఇస్తున్నారు, గోల్డెన్ టికెట్ ఇచ్చారు, వాళ్ళే ఎక్కువ మంది బయటకు వస్తున్నారు. ప్రతి వీక్ మనం ఆ వీక్ ఎలా పడుతున్నామని దాన్ని బట్టి ఉంటుంది. గాలి చూద్దు తెగతుంటది గిలిగింత పెడుతున్నదే. ఆర్ అలా రోల్ అవ్వాలన్నమాట. ఆల్ న్యూ వరల్డ్ అన్నప్పుడు కదా. ఓకే. ఎంత గాయమైన గానీ నమేనికేమి కాదు పువ్వు సోకి నీ సోకు కందేనే వెలికి రాని వెర్రి ప్రేమ కన్నీటి ధారలోన కరుగుతున్నది. హై హలో వెల్కమ్ టు టీవీ, దిస్ ఇస్ తారక్. ప్రస్తుతం ఆహాలో వస్తున్న తెలుగు ఇండియన్ ఐడల్ ఎంత పెద్ద హిట్ అయింది అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సో గత సీజన్స్తో పోల్చుకుంటే కూడా ఈసారి కంటెస్టెంట్లు అలాగే ఉన్నారు, ఈసారి వాళ్ళ పర్ఫార్మెన్సెస్లో అలాగే ఉన్నాయి. బట్ ఎలిమినేషన్ అనేది కంపల్సరీ కాబట్టి, ఎందుకంటే పోటీ అనేది ముందుకెళ్ళాలంటే. సో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ ఇద్దరు ఈ వీక్ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు మనతో ఉన్నారు. ఒకళ్ళు వల్లభ అండ్ అభిజ్ఞ. వాళ్ళతో మాట్లాడదాం. హాయ్ హలో, ఎలా ఉన్నారు ఇద్దరు? అంటే బేసిక్గా ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ అని చెప్పే కన్నా కూడా విన్నర్సే. ఎందుకంటే ఇక్కడ ఈ స్టేజ్ వరకు వచ్చి అంటే అంతమందిని ఆడిషన్స్ చేసి మొత్తం ఆల్ ఓవర్ ద గ్లోబ్ ఆడిషన్స్ చేసి కంప్లీట్ చేసి ఈ స్టేజ్ వరకు వచ్చి ఇన్ని వారాల వరకు ఇచ్చారంటే కంపల్సరీగా దెర్ ఈజ్ సమ్ మ్యాజిక్ ఇన్ యువర్ వాయిస్ ఉంటేనే అవుతుంది కదా. సో బట్ ఫైనల్లీ తప్పదు కాబట్టి ఒక అంటే మన పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నా కూడా ఆ రోజు బాగోపోయినా కూడా బయట రావాల్సింది కదా. సో అయితే నాకు అక్కడ అర్థం కాని విషయం ఏంటంటే గోల్డెన్ మైక్ ఇస్తున్నారు, గోల్డెన్ టికెట్ ఇచ్చారు, వాళ్ళే ఎక్కువ మంది బయటకు వస్తున్నారు. అంటే గోల్డెన్ వాయిస్ ముందు బయటకు పంపిద్దామని ఏంటి? ప్రతి వీక్ మనం ఆ వీక్ ఎలా పడుతున్నామని దాన్ని బట్టి ఉంటుంది. సో ఇప్పుడు ఒక వీక్ మంచిగా పాడి నెక్స్ట్ వీక్ సరిగా పాడకపోతే అప్పుడు రెడ్ జోన్లోకి వచ్చేస్తాం. అలా ఏం లేదు. లైక్ సో ఈ వీక్ మిగతా వాళ్ళతో పోలిస్తే మాది కొంచెం తగ్గినట్టు మేబీ జడ్జెస్ కనిపించిందేమో. సో అందుకే సో అంటే బాగా దాన్ని కూడా ఒక పద్ధతిగా చెప్తున్నారు, క్రమపద్ధతిగా చెప్పినట్టు చాలా సాఫ్ట్ వాయిస్లో. సో అంటే అభిజ్ఞ, మీరు యుఎస్ నుంచి వచ్చారు, సో ఇక్కడ వరకు వచ్చారు. అంటే షోలోకి ఎంటర్ అయిన తర్వాత, ఇప్పుడు ఎలిమినేట్ అయిన తర్వాత ఈ గ్యాప్లో మీ వాయిస్లో కానీ లేదంటే యాజ్ ఎ పర్సన్గా, యాజ్ ఎ సింగర్గా మీలో మీరు చూసుకునే చేంజెస్ అంటే ఏం చెప్తారు? The way I used to learn a song Indian Idol కంటే ముందు is very different now. And like పాటలు ఎలా వినాలి, ఎలా నేర్చుకోవాలి, ఎలా పాడాలి, బాగాసార్లు వినాలి పాట పాడక ముందు. అండ్ ఇలాంటి టెక్నిక్స్ అండ్ స్టేజ్ కాన్ఫిడెన్స్ అలా మొత్తం ఇది నాకు ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ లాగా ఉండే. సో ఇట్ వాజ్ అ హోల్ న్యూ వరల్డ్ ఫర్ మీ అనమాట. సో ఆ స్టేజ్ ఆర్ అలా రోల్ అవ్వాలన్నమాట. ఆల్ న్యూ వరల్డ్ అన్నప్పుడు. ఓకే. సో అలా లైక్ చాలా తెలుగు మాట్లాడడం అనేది ఇప్పుడు కొంచెం బెటర్ కదా. అంటే అప్పుడు కూడా వచ్చు, బట్ ఆ స్టేజ్ మీదకి ఎక్కిన తర్వాత లైట్స్ వల్ల ఏదో టెన్షన్ పడి అలా ఫ్రీజ్ అయిపోయాను. బట్ అంటే ఇంతకు ముందు ఉన్న తెలుగుకి ఇప్పుడు తెలుగుకి బెటర్ అయితే చాలా. అంటే మీరు డాన్స్ షోకి అని వెళ్తే బెటర్ అనిపించింది నాకు. మీ డాన్స్ చూసిన తర్వాత ఏంటి ఆ మైకం ఏంటి, ఇదేంటి నాని గారు చెప్పారన్నా లేకపోతే నార్మల్గా ఈ నాటి స్టెప్లు అందరు వేస్తారు కాబట్టి అది చేసేస్తాం, పెద్ద విషయం కాదు. నాన్నగారు పర్టికులర్గా అడిగారు కాబట్టి నాన్నగారి కోసం చేస్తుంది. మరి రష్మిక అడగలేదా? రష్మిక కోసం ఏం చేయలేదా? రష్మిక కోసం అంటే ఛాన్స్ దొరకలేదు పాడడానికి రష్మిక గారిని. నాన్నగారు అడిగారు కాబట్టి నాన్నగారి కోసం మొత్తానికి అంటే పాట డిమాండ్ చేస్తే వేసేస్తా. మీకు ఈ సీజన్ మొత్తంలో కనుక మీకు బెస్ట్ పర్ఫార్మెన్స్ అని మీ పర్ఫార్మెన్స్ నుంచి ఏదనిపించింది? ఏ సాంగ్ అనిపించింది? చాలా ఉన్నాయి. కుమారి, ఓ సుకుమారి సాంగ్. కుమారి అప్పుడు మొత్తం అసలు ఆయన హగ్ కూడా చేసుకున్నట్టున్నారు కదా కార్తీక్ గారి గురించి. సో మీరు బెస్ట్ అనుకున్నది ఒక్కటే మా కోసం ఏదన్నా? నువ్వుంటే నా జతగా నేనుంటావు పెరిగా, నువ్వుంటే నా జతగా నేనుంటావు పెరిగా, నువ్వైనా నమ్మవుగా చెలియా, నేనెవరంటూ ఎవరు గుర్తించరుగా, నా ప్రేమవు నువ్వంటూ, నీకోసం ఈ లోకం బహుమానం చేసేస్తా, నువ్వు లేని లోకంలో నన్నే
నే బలి చేస్తాను ఉంటే నా జతగా. సూపర్. అయితే నాకు మీ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే మెలోడీస్ బాగా పలుకుతున్నాయి, బట్ కానీ కొంచెం బరువైన పాటలు ఎత్తుకుని అనవసరం సాహసం చేశారేమో అనిపించింది యాక్చువల్గా. ఒకటే కంఫర్ట్ జోన్లో ఉండి పాడడం బట్ కాకపోతే మన స్ట్రెంగ్స్ అనేవి కదా, మనం Yeah, కాంపిటీషన్లో that is, ఉన్నప్పుడు ఆబ్వియస్గా మన స్ట్రెంగ్స్ అనేవి ఎగ్జిబిట్ చేయాలి కదా, దట్ ఈస్ దేర్. అది వీక్నెస్లు అనేవి తర్వాత చూసుకుంటాం యాక్చువల్గా. అంటే బట్ అంటే మనం మీ పాటలు మీరే సెలెక్ట్ చేసుకుంటారు లేకపోతే వాళ్ళు ఇచ్చినవి ఏమైనా ఉంటాయి అలాగా? కొన్ని సాంగ్స్ వాళ్ళు ఇచ్చారు, కొన్ని సాంగ్స్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. అదే అనిపించింది, ఆ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది యాక్చువల్లీ సింగింగ్లో కూడా. ఈ మెలోడీస్ వచ్చినప్పుడు ఏమో మీ కంఫర్ట్ జోన్లో ఉండి ఒక రేంజ్లో ఉంటున్నాయి, అవి వచ్చినప్పుడు కొంచెం తగ్గినట్టు అనిపించింది. అంటే లైక్ ఐ థాట్ ఐ కుడ్ పుల్ ఆఫ్ ఆ జోనర్లో కూడా పాడగలనని ఎస్ ఎస్ అనుకున్నా. బట్ బట్ అంటే ఇప్పుడు కాంపిటీషన్ అనేది అదే, ఇప్పుడు మన వీక్నెస్ అనేది తెలిస్తే ఏంటంటే దాన్ని నెక్స్ట్ మన స్ట్రెంగ్త్గా మార్చుకోవడానికి కూడా యూస్ఫుల్గా అనిపిస్తుంది. నా 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 ఓ హో హే హా, చలిగాలి చూద్దు తెగతుంటరి గిలిగింత పెడుతున్నదే, పొగ మంచు చూద్దు మహమంచిది తెరచాటు కడుతున్నదే, నననన్నా ననన్నాన కథ ఏమిటి, నననన్నాన తెలుసా మరి, ఇక ఈ పైన కానున్న కథ ఏమిటి, అది నీకైనా నాకైనా తెలుసా మరి, అయినా వయసిక ఆగేనా మనమిక మాట పడకూడదంటున్నది, చలిగాలి చూద్దు తెగతుంటరి గిలిగింత పెడుతున్నదే, పొగ మంచు చూద్దు మహమంచిది తెరచాటు కడుతున్నది. సూపర్. మొత్తానికి ఇద్దరు కూడా 2 మెలోడీస్ తోటి లైవ్లో మమ్మల్ని అందరినీ ఒక్కసారి మెస్మరైజ్ చేశారు. సో అంటే మరి యూఎస్లో మీకు ఎలా ఉండేది, ఎక్కడ నేర్చుకునేవాళ్ళు, అంటే స్పెసిఫిక్గా దీనికోసం అంటూ ట్రెడిషనల్ మ్యూజిక్ అలా ఉండేదా, లేదంటే కనుక ఎలా ఉండేది, ఎవరి దగ్గర నేర్చుకున్నారు మీరు? సో ఫస్ట్ అయితే అమ్మ నేర్పించారు భగవద్గీత శ్లోకం, గీత చాంటింగ్ అలా. దాని తర్వాత కర్ణాటిక్ మ్యూజిక్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు జానకి లక్ష్మణ్ గారి దగ్గర చెన్నై నుంచి నేర్చుకుంటున్నాను. అండ్ లైట్ మ్యూజిక్ ఏమో 4 years బ్యాక్ నుంచి రామాచారి సార్ దగ్గర. అంతా ఆన్లైన్ క్లాసెస్. యా, సో అంటే కర్ణాటిక్ ఇన్ పర్సన్ స్టార్ట్ చేసి మళ్ళీ యాజ్ ఐ ప్రోగ్రెస్డ్ ఆన్లైన్ అయిపోయింది అలా. లైట్ మ్యూజిక్ ఏమో ఐ లెర్న్ ఫ్రమ్ డిఫరెంట్ అకాడమీస్, అలా ఇన్ పర్సన్ అకాడమీస్ అలా. ఇంత ఫాస్ట్ గ్రోయింగ్ సొసైటీలో ఉన్నప్పుడు మనకి మళ్ళీ మ్యూజిక్ ఇంత ఉండదు కదా, జనరల్గా ఎక్కువ మంది కిడ్స్ అమెరికాలో ఉన్న అంటే వేరే ఉంటాయి కదా. బట్ మరి మీకు ఈ ఇంట్రెస్ట్ మ్యూజిక్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ అసలు ఇటు సైడ్ ఎలా వచ్చారు మీరు? డెఫినెట్లీ నా పేరెంట్స్ తోనే. వాళ్ళకి మ్యూజిక్ అంటే చాలా చాలా ఇష్టం. సో చిన్నప్పటి నుంచి వాళ్ళ ఎంకరేజ్మెంట్ సపోర్ట్ ఇస్ లైక్ నెవర్ ఎండింగ్ అన్నమాట. సో I feel like blessed to have a nice voice and నాకు కూడా చాలా ఇంట్రెస్ట్. సో అలా I decided that okay, this is what I want to do. చాలా తక్కువ మంది ఉంటారు కదా సింగింగ్ లేదంటే ఇలా ఎంచుకోవాలని చెప్పి చేసేవాళ్ళు, బట్ మీకు ఎక్కడ స్టార్ట్ అయింది అసలు ఇంట్రెస్ట్ అనేది? సింగింగ్ రియాలిటీ షోస్కి వచ్చే ముందు చిన్నప్పుడు నార్మల్గా టీవీలో సాంగ్స్ వస్తుంటాయి కదా, అలా చూసి పాడేవాడిని నార్మల్గా. మా అమ్మ లైక్ అది చూసి వీడు మంచిగా పాడగలుగుతాడేమో అని చెప్పి మ్యూజిక్ క్లాసెస్లో జాయిన్ చేయించింది. సో అప్పటి నుంచి లైక్ అరౌండ్ 5 years 6 years నుంచి, నాకు 5 years 6 years ఉన్నప్పటి నుంచి అప్పటి నుంచి నేర్చుకుంటున్నాను మ్యూజిక్, కర్ణాటిక్ మ్యూజిక్. రామలక్ష్మి మేడం అండ్ రమేష్ సార్ దగ్గర బేసిక్స్ అవన్నీ నేర్చుకున్నాను. సో దాని తర్వాత ప్రజెంట్ ఇప్పుడు లైక్ రామాచారి సార్ దగ్గర అండ్ లైట్ మ్యూజిక్ రామాచారి సార్ దగ్గర, కర్ణాటిక్ మ్యూజిక్ వైజర్స్ బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గర నేర్చుకుంటాను. ఓకే, అంటే ఇద్దరు కూడా రామాచారి సార్ లేనప్పుడు అంటే ముందే తెలుసా మీరు ఈ షోకి రాకముందే? యా, అంటే లైక్ ఒక తను యుఎస్లో ఉంటుంది కదా, లైక్ ఆన్లైన్లో జరుగుతుంటుంది తనకి. మీరు డైరెక్ట్ క్లాసెస్? నేను డైరెక్ట్ ఆఫ్లైన్ క్లాసెస్కి వెళ్తాను. అండ్ ఒక్కసారి కలిసాం, గ్లోబల్ వర్క్షాప్ జరిగింది. ఓకే,
ఇక్కడ ఇండియాలోనే. సో అప్పుడు కలిసాం. అయితే మరి ఇప్పుడు కార్తిక్ గారు బేసిక్ ఏంటంటే మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటుంది. తమన్ గారు ఇంకా చెప్పే పని లేదు. ఇంకా గీతా మాధురి గారు వీళ్ళిద్దరి మధ్యన పాపం ఆవిడ రోస్ట్ అవుతుంటారు కదా. సో ఎలా అంటే అక్కడ జరిగిన వాళ్ళతో బెస్ట్ మూమెంట్స్ అంటే ఏం గుర్తొస్తుంది మీకు? బెస్ట్ రొమాన్స్ అంటే డెఫినెట్లీ తమన్ సార్ క్రికెట్ గ్రౌండ్ కి పిలుస్తారు అందరి కంటెస్టెంట్స్ పేరెంట్స్ ని. సో అక్కడ చాలా ఫన్ ఉండే. యాక్చువల్లీ మా ఇద్దరు బర్త్డేస్ ఆగస్ట్ లోనే. సో 2 సార్లు వెళ్ళినాం, 2 సార్లు అనుకోకుండా కేక్ కట్ చేస్తాం అక్కడ సెలబ్రేట్ చేసుకున్నాం సార్ దగ్గర మా బర్త్డే. సో దట్ వాస్ స్పెషల్. అంటే ఒక కాంపిటీషన్ నుంచి మనం బేసిక్గా ఎలిమినేట్ అవుతున్నట్టే ఖచ్చితంగా బాధ ఉంటుంది. కాకపోతే దాన్ని ఎలా తీసుకుంటారు మీరు, అంటే ఎలా చూస్తున్నారు ఆ ఎలిమినేషన్ని? తెలుగు ఇండియన్ ఐడల్ కాంపిటీషన్కి ఎటువంటి హోప్తో కానీ ఇట్లా గెలవాలి ఇన్ ద సెన్స్, ఒకవేళ మనం మంచిగా పర్ఫామ్ చేస్తే గెలుస్తాం ఆబ్వియస్గా. సో నేను అదేం పెట్టుకోలేదు బ్రెయిన్లో. సో విత్ జీరో థాట్స్ అండ్ జీరో ఎక్స్పెక్టేషన్స్ న్యూట్రల్గా వచ్చాను ఇక్కడికి. అండ్ ఇంతవరకు వచ్చాను. ఇట్స్ ఓకే ఎలిమినేట్ అయినందుకు. బట్ కాంపిటీషన్ అనేది ఏంటంటే మనం షైన్ చేయడానికే కానీ డిమోటివేట్ చేయడానికి ఆపేయడానికి కాదు కదా. ఎస్. అయితే యాక్చువల్గా మీరు ఏదో ఒక వీడియో చూశాను, మొత్తం అందరూ ఒక 20 మంది 30 మంది కూర్చుని ఉన్నారు, చప్పట్లు కొట్టేస్తే తక్కువ ఇంకా మిగతా అన్ని చేస్తారు. సో ఎవరో ఏంటి అంటే అక్కడ ఒక చిన్న సెలబ్రిటీ అయిపోయారా ఆ ఏరియాలో? కాదు, యాక్చువల్లీ ఆ రోజు మై బెస్ట్ ఫ్రెండ్ సో గ్రాడ్యుయేట్ అయ్యాను కదా. సో ఓకే, నాకు పార్టీ ఇవ్వడం అంత ఇష్టం లేకుండే. ఓకే, సో నా ఫ్రెండ్ ఆ రోజు సర్ప్రైజ్ పార్టీ ఇచ్చారు నాకు. సో అందరు ఫ్రెండ్స్ ని పిలిపించి, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అలా. సో షీ సర్ప్రైజ్ మీ. అదే టైంకి ఎపిసోడ్ ఆడిషన్స్ అది రిలీజ్ అయింది. సో అందరం కలిసి చూసాం టీవీలో. అండ్ నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే ఇన్ మై ఫ్యామిలీ ఇట్స్ లైక్ ఆ స్క్రీన్ లో కనబడడం ఫస్ట్ టైం అలా. సో ఇట్ వాస్ రియల్లీ ఎక్సైటింగ్. బట్ మరి అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు అంటే బేసిక్గా ఇప్పుడు మనం ఉన్నాడు, ఇప్పుడు కాలేజీకి వెళ్తాడు, చదువుకుంటాడు, వాళ్ళ బాగా వస్తాడు. బట్ మీకేంటంటే ఇక్కడ రావాలంటే కనుక అక్కడ అదంతా కూడా కొన్ని రోజులు పాజ్ చేసి రావాలి కదా. మరి అదేమి పెద్దగా అంటే మీ పేరెంట్స్ సపోర్ట్ ఉంది, బట్ తర్వాత మళ్ళీ వెళ్ళిన తర్వాత మళ్ళీ రీగెయిన్ చేసుకోవడం ఆయన పెద్ద ఇబ్బంది ఏమనిపించింది? యాక్చువల్లీ నేను ఆడిషన్స్కి వచ్చేటప్పుడు 12th ఫైనల్ ఎగ్జామ్స్ ఉండే, కానీ అవి ఆపేసుకొని వచ్చాను. ఐ డెంట్ కంప్లీట్ ద ఫైనల్ ఎగ్జామ్స్, కానీ లైక్ గ్రాడ్యుయేట్ అయ్యాను. సో నేను యాక్చువల్లీ గ్రాడ్యుయేట్ అయిన తర్వాత నేను మ్యూజిక్ ఈ స్ట్రీమ్ లోనే వెళ్దామని అనుకుంటున్నాను. సో బర్క్లీ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్ బర్క్లీలో తీసుకున్నది. సో అందుకే. సో అయితే మేము అభిజ్ఞ ప్లేబ్యాక్ సింగర్ అనేది చూడబోతున్నాం అన్నమాట ఫ్యూచర్ లో. హోప్ఫుల్లీ బ్లెస్సింగ్స్ తోని. అలవా మరి అంటే ఆవిడ చెప్పింది క్లియర్గా నెక్స్ట్ కూడా మ్యూజిక్ లేనని. బట్ మనకు బేసిక్ ఏంటంటే చాలామంది మ్యూజిక్ అనేది ఒక సబ్లేయర్ కానీ పెట్టుకుని మిగతా అన్ని చేసుకుంటారు కదా. సో మరి మీకు ఎలా ఉంటుంది, మీ ప్లానింగ్ ఏంటి? ప్రతి ఒక్క ఇండియన్ పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని ఏదో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఇట్లా చూడాలి, ఒక జాబ్ హోల్డర్ గా లేక ఒక మేనేజర్ గా చూడాలనుకుంటారు. బట్ నాకు అట్లా లేదు. ఐఏఎస్ ఐపీఎస్ లాంటివి కాకుండా ఒక మంచి ఏమంటారు ఇండివిజువల్ ఆర్టిస్ట్, ఒక ప్లేబ్యాక్ సింగర్ తెలుగు ఇండస్ట్రీలో. కానీ ఇప్పుడు మీరు యూఎస్లో ఉన్నారు, అక్కడ చదువుకున్నారు, ఎంత బాగానే ఉంది. బట్ కాకపోతే ఏంటంటే మెయిన్ స్ట్రీమ్లో అంటే ఇలా మెయిన్ స్ట్రీమ్కి వచ్చిన తర్వాత కూడా మనకి దీంట్లో పర్ఫెక్ట్ ఆపర్చునిటీస్ ఉంటాయని కానీ, లేదంటే ఒక సింగర్ అవ్వడానికి కావాల్సిన ఛాన్సెస్ దొరుకుతాయి, ఇవన్నీ గ్యారంటీ ఉండవు కదా. బట్ మరి అలాంటి ఛాలెంజెస్ అన్నిటికి ఓకేనా మీరు, మీ పేరెంట్స్ అందరూ ఓకే అయ్యే దీంట్లో వచ్చారు లేకపోతే ఎలా? మ్యూజిక్ వచ్చేసరికి మనం అనుకుంటాం లైక్ ఓకే మేబీ ఇలా రిస్క్ చేస్తున్నాం అని, కానీ ఐ థింక్ the way I think about it is any field అలానే ఉంటుంది కదా. లైక్ మెడిసిన్ అయినా కాకపోతే ఇప్పుడు ఏంటంటే మీరు మెడిసిన్ చేశారనుకోండి, డాక్టర్ అవుతారు, మీరు ఎక్కడైనా జాబ్ చేస్తారు, లేదా మీరు ఓన్గా హాస్పిటల్ పెట్టి ఇలా ప్రతి దానికి ఏంటంటే ఒకటి ఉంటుంది. బట్ మ్యూజిక్ అనేది అంటే ఆర్ట్ ఫామ్స్ అనేవి ఏవైనా కూడా మోస్ట్ ఆఫ్ ద ఆర్ట్ ఫామ్స్ అనేవి ఏంటంటే మన చేతిలో ఉండదు యాక్చువల్గా. ఆ టైంకి మనం క్లిక్ అవ్వచ్చు, క్లిక్ అవుతాం లేదో తెలియదు కూడా యాక్చువల్గా. బట్ మరి దానికి కొంతమందికి ఆ వాయిస్ ఉండి మేబీ వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోవచ్చు. బట్ ఏమంటారు ఏ ఫీల్డ్ అయినా అదే ఓన్లీ సాఫ్ట్వేర్లోనే చేయాలి, జాబ్ చేసి డబ్బులు సంపాదించాలనేది ఏం లేదు. లైక్ మ్యూజిక్ నేర్చుకొని ఏమంటారు ఒక ఆర్టిస్ట్ గా, అంటే లైక్ వాళ్ళు ఒక లైవ్ ఎగ్జాంపుల్స్ కదా. ఇప్పుడు ఏమంటారు ఇన్స్పిరేషన్. ఎందుకంటే ఇప్పుడు మిగతా వాళ్ళందరూ ఏమంటారు
బయట వీళ్ళందరూ చాలా కాంపిటీషన్ ఉంది, చాలా మంది సింగర్స్ వస్తున్నారు ఇప్పుడు, అట్లా ఆలోచించే బదులు ఇప్పుడు నాకు ఒక ఇండివిజువాలిటీ ఉంది, నాకు ఒక ఏమంటారు యూనిక్ వాయిస్ ఉంది, దాన్ని నేను ఎలా షైన్ చేసుకోవాలి, అంటే అలా ఆలోచిస్తే ఇంకా బెటర్గా ఉంటుంది మనకి, మనం అలా కూడా డబ్బులు సంపాదించవచ్చు. ఓకే, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అది ఉండాలి. అది చెప్పాలి. మనకి నచ్చింది పని చేస్తూ దాంట్లో ఎంత వచ్చినా కానీ హ్యాపీనెస్ అనేది అప్పుడు కష్టం అనేది అనిపించదు. శ్రీరామ్ అన్న ఇప్పుడు లైక్ 2 episodes బ్యాక్ ఫిల్మ్ ఫేర్ అవార్డ్ విన్నారు కదా, అది 15 years తర్వాత కష్టపడి అలా వచ్చారు, కానీ హీ ఎంజాయ్ ద జర్నీ అండ్ తనకి అంటే అన్ఫార్చునేట్గా ఎలిమినేట్ అయినా కూడా ఏంటంటే ఇక్కడి నుంచి అనేది మీ రియల్ జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి. సో ఆల్రెడీ తెలుగు ఇండియన్ ఐడల్ దుమ్ము రేపుతుంది, దాంట్లో మీ పెర్ఫార్మెన్స్ అని ఆల్రెడీ దుమ్ము రేపి నేను చూశాను కాబట్టి నెక్స్ట్ నుంచి ఇంక మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉండాలి. ఎందుకంటే ఇలాంటి తక్కువ మంది ఉంటుంది అనమాట. బేసిక్గా ఏంటంటే మ్యూజిక్ అనేది ఒక పార్ట్ ఆఫ్ ద లైఫ్ కింద ఉంటుంది, కానీ దాన్నే లైఫ్లో తెచ్చి చేసేవాళ్ళు తక్కువ మంది ఉంటారు. బట్ మీ ఇద్దరు ఏంటంటే చాలా పాజిటివ్గా ఉన్నారు, మ్యూజిక్ మా లైఫ్ అని చెప్తున్నారు, నచ్చింది చేస్తున్నారు, ఎంత వచ్చినా కానీ చాలా ఇది ఉన్నారు కాబట్టి ఆ యాటిట్యూడ్ అనేది ఆల్వేస్ అప్రిషియేటబుల్ అనమాట. సో ఖచ్చితంగా మీ ఇద్దరికి ఒక బ్రైట్ ఫ్యూచర్ ఉండాలని చెప్పి, మీ ఇద్దరు పేర్లు పడతాయి కదా స్క్రీన్ మీద, ప్లేబ్యాక్ సింగర్ అని పడాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకున్నాం. విష్ ఆల్ ది బెస్ట్ టు బోత్. Thank you so much.